అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు అత్యంత శక్తివంతమైన రోజులైతే రాబోతున్నాయండి. అవే తిరుమల శనివారాలు లేదా పురట్టాసి శని అని అంటారు. మరి ఈ 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, వాటి తేదీలు, అలాగే ఈ శనివారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి, అసలు ఈ శనివారాల రోజుల్లో మనం ఎటువంటి పూజను ఆచరించాలి అనే చాలా విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ తిరుమల శనివారాలు ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమిళులు, ఆంధ్రులు, కర్ణాటక వాసులు, కేరళ వాసులు ఈ శనివారాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామివారు. తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ పురట్టాసి అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామివారు భూమిపైకి ఆవిర్భవించారని ప్రతీతి. కాబట్టి పురట్టాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పురట్టాసి ప్రారంభం అవుతుంది. ఉత్తర భారతదేశంలో పురట్టాసిని అశ్విని మాసం అని కూడా అంటారు. ఈ పురట్టాసిలోనే మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు, దేవీ శరన్నవరాత్రులు, అనేక ముఖ్యమైన పండుగలైతే వస్తాయి. ఈ పురట్టాసి మాసం మొత్తం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి ఎంతో అనువైన మాసం. కలియుగం చివరిలో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఇది అనువైన మాసం. అంతేకాదు, హిందూ పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు భూమి మీద అవతరించిన సమయంగా కూడా నమ్ముతారు. ఈ పురట్టాసి మాసంలో శనివారాల్లో ముఖ్యంగా ఉపవాసం మరియు వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తాయి. ఏడాది పొడుగునా దుఃఖాలు తొలగిపోతాయి, సంతోషాలు ప్రసాదిస్తారు. అసలు ఈ పురట్టాసి నెలలో శనివారాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకు ఈ శనివారాల్లోనే మనం వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి అనేదానికి ఒక పురాణ కథనం అయితే ఉంది. ప్రాచీన కాలంలో నారదుడు 3 లోకాలలో పర్యటించిన శని భగవానునితో రెచ్చగొట్టే విధంగా భూమిపై ఎవరైనా బాధ కలిగించవచ్చును, తను తిరుమలకు చేరుకోవద్దని చెప్తాడు. అహంకారంతో శని ఎవరూ అడ్డుకోలేరని ఆలోచించి తిరుమల వైపు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే అక్కడ అడుగు పెట్టగానే వెనక్కి విసిరేయబడతాడు. తన తప్పును గ్రహించి తిరుమలలో కొలువై ఉన్నది సాక్షాత్ పెరుమాళ్లకు వినమ్రంగా నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. శని పశ్చాత్తాపాన్ని చూసిన పెరుమాళ్ తనని స్మరించుకొని పూజించే భక్తులకు బాధ కలిగించకూడదని షరతులతో అతన్ని క్షమిస్తాడు. దానికి శని అంగీకరించి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకు ఎప్పటికీ ఇబ్బంది కలిగించనని హామీ ఇస్తాడు. ఇంకా వెంకటేశ్వర స్వామి నుంచి ఇంకో వరం కూడా కోరతాడు. తన భక్తులు తన పుట్టినరోజు అయిన పురట్టాసి శనివారాల్లో తనను పూజిస్తే వారు కోరుకున్న కోరికలు ప్రసాదిస్తానని పేర్కొంటాడు. అందువలన పురట్టాసి శనివారాలు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడానికి ప్రత్యేకంగా పరిగణించబడుతున్నాయి. అంతేకాదు, ఈ పురట్టాసి శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల శని బాధలతో పీడించబడుతున్న ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలా వారందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ పురట్టాసి శనివార వ్రతం ఎలా ఆచరించాలి అంటే, ఈ శనివారాలు అన్ని రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను కట్టుకొని పూజ చేసే చోట ఇంటిని శుభ్రపరుచుకుని ముగ్గులతో అందంగా అలంకరణ చేసుకోవాలి. ఈ పూజకు ముఖ్యంగా పాటించవలసిన నియమం తిరునామం పెట్టుకోవడం. ముందుగా దీపారాధన చేసుకుని ఈ పూజలో ప్రత్యేకించి పిండి దీపాలను పెట్టుకోవాలి. బియ్యం పిండి, బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు ఈ మిశ్రమాన్ని కలుపుకొని పిండి దీపాలను చేసి దానిలో నువ్వుల నూనెను పోసి దీపాలను వెలిగించాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి యథాశక్తిగా షోడశోపచారాలతో పూజించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలను, గోవిందనామాలను, వెంకటేశ్వర వజ్ర కవచం ఇవన్నీ కూడా చదువుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉంటారు. అది పాక్షిక ఉపవాసం అయినా సరే లేదా పూర్తి ఉపవాసం అయినా సరే మీ శక్తి కొలది చేసుకోవచ్చు. మన శక్తి కొలది
క్షీరాన్నం, చక్కెర పొంగలి, పులిహోర, కట్టు పొంగలి, లడ్డూలు ఇలా మీరు ఏది చేయగలిగితే అది వాటిని చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు అంతా ఓం నమో నారాయణాయ లేదా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణలతో రోజంతా కూడా గడపాలి. రాత్రి కూడా పునఃపూజ చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చెయ్యాలి. ముందుగా స్వామికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరించాలి. లేదా ఒక పూట భోజనం అయినా చేసి రెండో పూట టిఫిన్ లాంటిది తినవచ్చు, ఆరోగ్యం సహకరించకపోతే కనుక. ఇదే విధంగా పురట్టాసి శనివారాలు అన్నీ కూడా పూజ చేసుకోవాలి. ఈ పురట్టాసి శనివారాలు పాటించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటించాలి. ఈ శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఈ పురట్టాసి శనివారాలు ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని మనకు చేకూరుస్తుంది. శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మొత్తం శ్రేయస్సు, ఆధ్యాత్మిక వృద్ధిని కూడా మనకు కలిగిస్తుంది. కోరికలన్నీ నెరవేరుస్తుంది. మోక్ష సాధనకు సహాయపడుతుంది. మరి ఈ 2024 సంవత్సరంలో ఈ పురట్టాసి నెల ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అంటే కనుక సెప్టెంబర్ 17వ తేదీ 2024 సంవత్సరంలో మంగళవారం నుండి ప్రారంభమై 17వ తారీఖు అక్టోబర్ 2024 సంవత్సరం గురువారంతో ముగుస్తుంది. ఇప్పుడు పురట్టాసి నెలలో వచ్చే శనివారాల గురించి తెలుసుకుందాం. మొదటి శనివారం 21 సెప్టెంబర్ 2024 సంవత్సరం వచ్చింది. ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం అశ్విని. మొదటి శనివారం చాలా విశేషమైన రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈరోజు పూజ మానకండి. ఇక పురట్టాసి నెలలో రెండవ శనివారం 28 సెప్టెంబర్ 2024 తేదీ వచ్చింది. ఈ రోజున బహుళ ఏకాదశి ఆశ్లేష నక్షత్రం. ఇక పురట్టాసి నెలలో మూడవ శనివారం 5వ తారీఖు అక్టోబర్ 2024 తేదీన వచ్చింది. ఈ రోజున తిథి శుక్ల తదియ, నక్షత్రం స్వాతి. ఈ నెలలో 4వ శనివారం అంటే ఆఖరి శనివారం 12వ తారీఖు అక్టోబర్ 2024 సంవత్సరం తేదీన వచ్చింది. ఈ రోజున తిథి శుక్ల దశమి, నక్షత్రం శ్రవణ. విన్నారు కదండి, అతి శక్తివంతమైన పురట్టాసి శని యొక్క విశేషాలు, తేదీలు, పూజా విధానం, నియమాలు అన్ని విషయాల గురించి కూడా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.